జగిత్యాల మండలం కల్లెడి గ్రామానికి చెందిన శరత్ అనే యువకుడు జాతీయ స్థాయి క్రికెట్ జట్టుకు ఎంపిక కాగా ఆయనను టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు గురువారం అభినందించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ అంతర్జాతీయ క్రీడల్లోనూ శరత్ రాణించాలని, అవసరమైన స్థాయి సహాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సిహెచ్ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. సింగిల్ ఫోటో దిగింది. మా అల్లుడు సీనాన్ ఎక్కడున్నాడు? ఆయనకు చిన్నప్పటి నుంచే ఈ క్రీడలలో ఉన్న ఆసక్తి మాకు చెప్పడం వల్ల మాకు ఎటువంటి లోటు ఉన్నా కూడా ఆయనకు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఆయన మేము ఎంకరేజ్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన ఇప్పటిదాకా వచ్చింది. ఇతని అభివృద్ధికి, ఇతని శ్రేయోభిలాషులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. మీ చుట్టూ శ్రేయోభిలాషులు ఇంకెవరైనా కూడా అందరికీ ఉన్నా కూడా కృతజ్ఞతలు. ఈరోజు తెలంగాణ స్టేట్లో మన కొత్త జిల్లా జగిత్యాల నుండి కల్లెడ గ్రామం నుండి శరత్ వర్మ అనే ఈ అబ్బాయి నేషనల్ టీంకు సెలెక్ట్ కావడం మన జిల్లాకు, మన రాష్ట్రానికి గర్వకారణం. ఇంతకుముందు నాకు తెలిసినంత వరకు అయితే మన జగిత్యాల ఏరియా నుండి ఏ ఒక్కరు కూడా క్రికెట్ టీంలోకి సెలెక్షన్ కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ముందుకు వెళ్ళాలని ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించాలి. రమణారావు యువసేన స్థాపించి సంవత్సరం దాటుతున్న కాలం ఉద్దేశం ఏంటంటే మంచి క్రీడాకారులను మరి చదువుకునే వారికి మేము సహాయం చేయాలి అనే ఉద్దేశంతో రమణారావు యువసేన స్థాపించినాం. అందులో మా కల్లెడ గ్రామానికి సంబంధించి జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి సంబంధించి శరత్ నేషనల్ క్రికెట్లో సెలెక్ట్ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అతనికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా మా రమణారావు యువసేన తరఫున మేము మంచి మంచి కార్యక్రమాలు ముందు చేపడతామని మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా ఏర్పడ్డ తొలి రోజుల్లోనే మన జగిత్యాల మండలం కల్లెడకు చెందిన శరత్ క్రికెట్ జాతీయ టీంలో ఎన్నిక కావడం మనందరికి కూడా గర్వకారణం. ఎప్పుడో బాస్కెట్బాల్, కబడ్డీలలో నేషనల్ టీంలో ఆడిన జగిత్యాల పేరు ఈరోజు మళ్ళీ జాతీయ స్థాయిలో శరత్ ద్వారా గుర్తించబడడం మనందరికి కూడా గర్వకారణం. ఈయన స్ఫూర్తితో ఇంకా మరికొంతమంది క్రీడాకారులు మన జగిత్యాల నుంచి ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ శరత్కు మంచి భవిష్యత్తు ఉంది. ఆయన జాతీయ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఎదగాలని అభిలషిస్తూ. Good afternoon, everyone. And first of all, I would like to thank Ramanarao Sir Garu for giving this such wonderful opportunity here. And also, I thank to our Pratap Annaya and also whole team of Ramanarao Sir Garu for connecting such wonderful event here. And also, I thank to my family for supporting me to be here. My uncle Shekhar and also Surender, my uncle Maheshwar. They are great supporters of me today. By the blessings of them, I have been here. And also I hope the Ramanarao sir also has been supported very well to me. Unexpectedly, Ramanarao sir garu one day met me, and after that I said about my family details and also about my cricket story for sir. Sir was suddenly given such call to me in the night, midnight at 9 o'clock, and spoke with me 30 minutes, that too like a parent he spoke, like a dad. Once ending the call, I've been cried a little bit because no one has been there to support me in these 4 past years. But suddenly, like a God, Ramanarao sir came to my life and he supported me very well. And also I hope that, I think so, it has been a fantastic journey with you, sir. Keep sending yours great love and love you from the bottom of my heart. And also feeling very happy to be playing all India level tournament. Before this tournament I have been played so many like states, knockouts, corporates, leagues,
and also nationals in the year 2016. But love you all. I think so it has been a fantastic journey with you all, my dear, and I hope the game will be winning soon, and I will see you soon. And also I thank you from the bottom of my heart for each and everyone for being here, and also I thank to special thanks to our media partners and also our printing media. Thank you very much. ఈరోజు పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే నినాదం తెలంగాణ రాష్ట్రం వస్తేనే మన అభివృద్ధి, మన ఆకాంక్షలన్నీ నెరవేరుతాయి, మన అస్తిత్వం కూడా బయటపడుతుందని చెప్పడానికి మరో రూపమే ఈరోజు మన కల్లెడ అబ్బాయి శరత్. ఈరోజు ఇండియన్ క్రికెట్ అకాడమీలో మన తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ఒక టీం మెంబర్గా ఎలెక్ట్ అయ్యి ఆల్ ఇండియా లెవెల్ కాంపిటీషన్లో పాల్గొనడం అనేది చాలా గొప్ప విషయం. ముందు మనకు పాత తరాల జ్ఞాపకం వచ్చిన రీతిలో మన జగిత్యాల అనేది ఒక ప్రత్యేకమైన అంశం. ఈ యొక్క జగిత్యాల గడ్డ నుండి రాణించని రంగం లేదంటూ ఈరోజు చివరికి క్రికెట్లో కూడా తమ్ముడు మన పేరును నిలబెట్టిన విధం చాలా హర్షణీయము. రాబోయే రోజుల్లో ఈ అబ్బాయి ఇంకా జాతీయ క్రీడల్లో, రంజీ ట్రాఫీల్లో, ఇంటర్నేషనల్లో మన ఇండియా తరఫున పాల్గొనాలని, అతనికి మనందరి తరఫున ఎలాంటి అవసరం ఉన్నా, ఎలాంటి సంఘీభావం కానీ, ఇంకా ఏ విధమైన అవసరం ఉన్నా కానీ తప్పనిసరిగా మనం ముందుంటామని, ఈ అబ్బాయి కోరికను భగవంతుడు త్వరగా నెరవేర్చాలని, ఈ నెరవేర్చిన సమయం మన అందరికీ కూడా ఒక శుభ పరిణామం కావాలని, ఈ జగిత్యాల పేరు మనకు రాబోయే రోజుల్లో కల్లెడ గ్రామము, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం పేరు రాబోయే రోజుల్లో అంతర్జాతీయ క్రీడా రంగంలో ఒక సముచిత స్థానం పొందాలని ఆశిస్తూ ఈ అబ్బాయికి అన్ని వేళలా అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. భగవంతుడు అన్ని ఆయురారోగ్యాలు మరియు అవకాశాలు కూడా పుష్కలంగా ప్రసాదించాలని, ఈ అబ్బాయి క్యారియర్ బాగా ముందుకెళ్ళాలని ఆశిస్తూ అందరికీ కూడా సగర్వంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అబ్బాయిని ఆశీర్వదించిన పెద్దలందరికీ మరియు మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు.